అన్న చచ్చిపోయిన ఏడవలేడు, తమ్ముడు చచ్చిపోయిన ఏడవలేడు, లవ్ ఫెయిల్యూర్ అని ఏడవలేడు, ఇవన్నీ ఏడవలేడు, తొక్కతోలేడు. అరే నాకు బూతులు వచ్చినాయి. ఇంకా ప్రెగ్నెన్సీ అంటే 9 months నుంచి మోసి లైక్ అంటే ఆమె బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయి, అసలు హార్మోన్ చేంజెస్ ఎంత ఫిజికల్గా వీక్ అవుతుంది ఆమె, అవన్నీ పక్కకు పెట్టి ఆమె ఒక బేబీని కనడికి రెడీ అవుతుంది. తన డెలివరీ టైంలో తను చనిపోయి ఎంతమంది చనిపోలేదు. అలాంటి ఆమె చనిపోతుందని తెలిసి కూడా ఇంకో బేబీని జన్మేయడానికి రెడీ అవుతుంది అమ్మాయి. అయ్యే చచ్చిపోయింది, లవ్ ఫెయిల్యూర్ అయింది. ఇవన్నీ బేబీని కనడం ఒకటే అవుతుంది. అసలు ఏం మనిషి ఏం కదా అసలు. వాడిని ఎప్పుడు అంటే ఆయన ఎప్పుడు దొబ్బేశారు అనిపించింది నాకైతే. ఒక టాస్క్ ఇచ్చి చీర కట్టుకొని హిల్స్ తీసుకొని అమ్మాయిలో గొప్ప అని అంటే టాస్క్ కోసం అమ్మాయిలో గొప్ప అనంట. ఏం ఆలోచించకుండా రిజెక్ట్ చేసి పడేసారు. అబ్బాయిలు బాధలు ఉంటారు, అబ్బాయిలు అంటే స్టాండ్ తీసుకుంటారు, ఇట్స్ ఓకే. కానీ అమ్మాయిలతో కంపేర్ చేసి అమ్మాయిలు మాత్రమే అంటే ఒక అర్ధగంటనే బాధపడతారు, మిగతా టైంలో అసలు బాధపడరు. వాళ్ళకి ఏడుపు రాదు, వాళ్ళకి మన రాదు అన్నట్టు మాట్లాడితే వాళ్ళకి ఎలాంటివి ఉండవు. అబ్బాయిలు మాత్రమే గ్రేట్ అని అంటే ఎవడు ఊరుకుంటాడు. ఈ రోజులలో అబ్బాయితో పాటు అమ్మాయి జాబ్ చేస్తుంది, ఆయన ఇంట్లో పనులు చేస్తుంది, ప్రతి ఒక్కటి